యూత్ వారి ఆధ్వర్యంలో వినాయక పూజలు విశేష పూజలు జరుపుకోవడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సంజీవన్ గారి ఆధ్వర్యంలో అందరూ వార్డు ప్రెసిడెంట్లు, నాయకులు, అలాగే భక్తులందరితో కోలాహలంగా నిండిపోయింది. మన వినాయకుని ఆశీర్వాదం మనందరికీ కలగాలి అని చెప్పి కోరుకుంటున్నాము. 8వ ఇది 8వ వార్షికోత్సవం చెప్పారు. మరిన్ని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకోవాలి. అందరూ కూడా విశేషంగా ఇందులో పాలు పంచుకోవాలి. ఆ భగవంతుడి ఆశీర్వాదం అందరికీ కలగాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రేపు నిమజ్జనం చేసుకోబోతున్నారు కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా పిల్లలందరూ వెళ్ళి నిమజ్జనం చేసుకోమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. మరొకసారి అందరికీ కూడా వినాయక చవితి. స్తంభాల్ గారు 3వ లైన్లో మణికంఠ యూత్ వారి ఆధ్వర్యంలో ఈ 8వసారి అష్టమ గణపతి మహోత్సవం జరుపుకుంటున్నామండి. అదేవిధంగా ప్రతి ఒక్కసారి కూడా డైలీ కూడా ప్రతిసారి కార్యక్రమాలు పెంచుకుంటూ వెళ్తున్నాము. అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన గల్లా మాధవ్ గారు ఇచ్చేశారు. అదేవిధంగా గల్లా మాధవ్ గారి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ యొక్క మణికంఠ యూత్ మీద ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపు వచ్చేసరికి 5వ రోజు అండి. 5వ రోజు నిమజ్జన కార్యక్రమం మొదలవుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇవాళ అష్టమ గణపతి మహోత్సవాల సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఈరోజు 4వ రోజు. ఇది 8th టైం అండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా బాగుంటుంది. అందరూ రేపు నిమజ్జనానికి రావాల్సిందిగా కూర్చున్నాం. అదేవిధంగా రేపు 7కి లడ్డు వేలంపాట కూడా జరుగుతుంది స్తంభాల ఊరిలో. ఈ అన్ని బొమ్మల్లో ఇది కొంచెం స్పెషల్గా ఉంటుంది. అందరి నోట్లో నాంతా ఉంటుంది మణికంఠ యూత్ అని. అందరూ రేపు నిమజ్జనానికి తప్పకుండా రావాల్సిందిగా కూర్చున్నామండి. మణికంఠ యూత్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అష్టమ గణపతి మహోత్సవంలో 5 రోజుల కార్యక్రమం జరుగుతుందండి. ప్రతి ఒక్క రోజు కూడా ఒక వెరైటీ కార్యక్రమం అనేది ఉంటుంది. అంటే మొదటి రోజు ఉట్టిగొట్టే కార్యక్రమం చేస్తామండి సాయంత్రం పూట. అలాగే 2వ రోజు కోలాట కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళలు పాల్గొంటారు. 40 మంది మహిళలతో శ్రీ హనుమాన్ మహిళా కోలాట కమిటీ వారితో కోలాట కార్యక్రమం జరుగుతుంది. అలాగే 3వ రోజు 1000 దీపాల అర్చన జరుగుతుంది. అంటే సహస్ర దీపార్చన శివలింగాకారంలో 1000 దీపార్చన జరుగుతుంది. 4వ రోజు అంటే ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన శ్రీమతి గల్లా మాధవి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. సో ఆమెకి మేము ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే 5వ రోజు లడ్డూ వేలంపాట జరుగుతుంది. లడ్డూ వేలంపాట అనంతరం ఊరేగింపు కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తామండి. ఈ యొక్క మణికంఠ యూత్ అనేది 8 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ఇది 8వ సంవత్సరం. సో అందరూ కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.